ఈ పాలక్ పన్నీర్ కర్రీని చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా చేస్తారండి. అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు కూడా. అలాగే వింటర్ సీజన్ లో కూడా ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా ఈ పాలక్ పన్నీర్ కర్రీని చేసుకుంటారు. 100 grams ఆఫ్ పాలక్లో 730 ఆక్సిలేట్స్ ఉంటాయండి. అలాగే వీటితో పాటుగా విటమిన్ ఏ, సి, కే, బి9, వీటితో పాటుగా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం అనేటువంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఈ పాలకూర అనేటువంటిది మనకు శరీరానికి కావాల్సినటువంటి అనేక దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేస్తుంది. అలాగే వీటిలో విటమిన్ కే అనేటువంటిది పుష్కలంగా ఉంటుంది. ఇది బోన్స్ ని శక్తివంతంగా చేసేందుకు చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. పన్నీర్ కనుక తీసుకుంటే ఈ పన్నీర్ 100 grams ఆఫ్ పన్నీర్లో 23 grams మనకు ప్రోటీన్ అనేది విరివిగా లభిస్తుందండి. అలాగే ఈ పన్నీర్ తినడం వలన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ కావడానికి పన్నీర్ చాలా అవసరం అవుతుంది. అలాగే లేడీస్ లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ పన్నీర్ తినడం ద్వారా. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పాలక్ పన్నీర్ తినడం ద్వారా. మనం ప్యాన్ లో పాలక్ పేస్ట్ వేసిన తర్వాత ఆ పేస్ట్ లో మనం యాడ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అంటే ఆ గ్రేవీ అన్నమాట, పాలక్ పేస్ట్ గ్రేవీ అనేది థిక్ అయ్యేంత వరకు కూడా మూత పెడుతూ తీస్తూ దాన్ని కుక్ చేయాలి. అదే విధంగా మనం పన్నీర్ వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఆ విధంగా కలుపుతూ ఉంటే అడుగు అనేది పట్టదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మర్చిపోరు కదా. ఫుల్ వీడియో చూడాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కింద కనిపిస్తున్నటువంటి వీడియో బటన్పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.